వాళ్ళకేమో ఇసుక తెలుసు, కానీ నాకు ఇసుక కింద ఉన్న నీళ్ళు తెలుసు, దాని వెనకాల ఉన్న కథ తెలుసు, ఆ నీళ్ళ అవసరం తెలుసు, నీళ్ళు ఎంత ఉపయోగపడుతుందో తెలుసు, వ్యవసాయానికి నీళ్ళకు ఉన్న బంధము అనుబంధం అట్లా ఉంటుంది. రైతుకు నీళ్ళకు, రైతుకు కరెంటు మోటార్కు నీళ్ళకు, ఈ వాగులకు కరెంటు మోటార్లకు, బావులకు కరెంటు మోటార్లకు, దాని మీద బతుకుతున్న రైతుకు తెలుసు. వీళ్ళకేం తెలుసు? ఏం తెలుసు వీళ్ళకు? ఏం తెలియదు. అన్న నువ్వు నక్క కథ అయితే చెప్పినావు, పుచ్చుకున్న రేపటి దినం అసెంబ్లీలకి కేసీఆర్ సార్ వచ్చి ఏమైనా నువ్వు అంత మోగోను అయినవా, నా మీద నక్క కథ చెప్పినావు అని అడిగిండానికి ఏం చెప్తావి? ఇంకో కథ చెప్తా. అబ్బా నాకు ముందు చెప్పాను నీ దండ. నేను చెప్పా, ఇంకో కథ చెప్తా. ఆయన వచ్చినప్పుడు చెప్తా, అప్పుడు నువ్వు రికార్డ్ చేసుకో. ఎందుకంటే నక్క కథ ఇన్న రోజు అయితే చిన్న నవ్వలేము మేము, కానీ నా మనసులో అంతా ఆ నక్క బొరలేనా బొరలకపోయిన, రాత్రికి బొరలేనా బొరలకపోయిన, ఇదే తిరిగింది నా పానం అంతా. నేను మళ్ళీ వచ్చి అసెంబ్లీలో మాట్లాడుతూ ఇంకో కథ చెప్తా. సార్ వచ్చి అడిగిండంటే ఆ కథ చెప్తాం. ఈ అడుగుతాడా నేను దేవునికి దండం పెట్టుకుంటున్నా, సార్ వచ్చి నిన్న ఆ మాట అడగాలి, నువ్వు ఆ కథ చెప్పాలి. మళ్ళీ కథ ఇంకో కథ చెప్తా, అప్పుడు మంచిగా ఉంటుంది. ఈయన ప్రజల జీవితాలు ఉన్న వాళ్ళకు, కష్టపడ్డ వాళ్ళు, కన్నీరు పెట్టిన వాళ్ళు, కాయకష్టం చేసిన వాళ్ళు, ఉద్యమాన్ని నమ్ముకున్న వాళ్ళకు, నీ ఎంట తిరిగిన వాళ్ళకు అందరికి డోకా చేసిండ్రు. అందుకోసమనే ఈ తిరుగుబాటు వచ్చింది ప్రజలల్లో. కోట్ల రూపాయలు ఉన్నాయి మాకని 20 అది కాదు కదా. ప్రజాస్వామ్యం ఇది. రాజరికం వ్యవస్థ కూలిపోయింది, రాజులు పోయినరు, రాజభవనాలు రద్దయినాయి, బ్యాంకులు జాతీయమైనవి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ చేసింది అది ఆనాడే. ఇంకా మీ రాజులు ఎక్కడ? ఎన్నో సంస్థానాలు అన్నీ కూడా జాతీయ విధానంలో కలిసిపోయినాయి. ఇంకా భారతదేశంలో అది రావడానికి వీల్లేదు అది. ఇంకా మేము ఏదో కొద్దిగా ఉన్నాము, మేము ఇంత రాజరిక వ్యవస్థ చేస్తారంటే కుదరదు. అది ఎట్లా కుదురుతుంది? ఇలా ప్రజలు ఏమి ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీకి 5 సీట్లు ఉండే అసెంబ్లీలో, ఇలా 65 సీట్లు ఇచ్చారు. 5 నుంచి 65 పోయింది ఒక సిపిఐని కలుపుకుంటే. ఎట్లా తీర్పు? ప్రజల తీర్పు. మీరు సగానికి సగం పడ్డారు. మీరు ఇప్పుడు 39 88 ఉండే, దొంగతనంగా వచ్చిన 12 ఉండే, అడగోలుగా వచ్చినాయి, అక్రమంగా వచ్చినాయి. 12 సీట్లు కాంగ్రెస్ కలుపుకున్నారు ఆనాడు. 100 సీట్లు అయినాయి. 100 సీట్లు అయితే ఇప్పుడు బోధ పెట్టిరు. ఇంకెక్కడ? ఇలా కాళేశ్వరం ఫస్ట్ నాడు మేడిగడ్డ అంటున్నారు. అవునా? మేడిగడ్డ పోతాం అంటారు. చొర్రలు పడాయి మొత్తం. చూసుకోమని చెప్పు. బాధ అనిపిస్తుంది, మస్తు పైసా పెట్టిండ్రు దాన్ని. ఈయన కేసీఆర్ ఏం చెప్పిండు అక్కడ నల్లగొండ సభల? మేడిగడ్డ పోతురు, బోదలగడ్డ పోతురు, మీరే పోయి బోదలగడ్డ పోరి.